హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో లేకుండానే లిన్ చిన్న అబ్బాయి ఒక్కడే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల చాలానే భయపడుతుంటాడు కదా. సెక్యూరిటీ వాళ్ళు కూడా లిన్ చిన్న అబ్బాయి కావడంతో ఒక రాజుకి ఇవ్వాల్సిన ఎలాంటి రెస్పెక్ట్ని ఇవ్వకుండా ఒకలా కేర్లెస్గానే ట్రీట్ చేస్తుంటారు. కానీ ఆ టైం కరెక్ట్గా ఆ ప్లేస్కి హీరో రాగా ఇప్పుడు హీరోని చూసిన తరువాతనే ఆ బాడీ గార్డ్స్ అందరూ కాస్త భయపడతారు. ఇప్పుడు హీరో కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీరు అరేంజ్ చేసిన సెక్యూరిటీ చెక్కింగ్స్ అంతా అస్సలు సరిపోదు, రాజుని ఇలానే కేర్లెస్గా చూసుకుంటారా మీరు అని వాళ్ళని అర్చేసి ఇప్పుడు లిన్ దగ్గరకు వెళ్ళి, నేను వచ్చేసాను, ధైర్యంగా ఉండు అంటాడు. యాక్చువల్లీ లిన్నే హీరోకి కాల్ చేసి పిలిచింటాడు. నాకు ఒంటరిగా ఉండటానికి భయంగా ఉంది, మీరు రండి అని పిలిచింటాడు. అందుకే హీరో కూడా వస్తాడు. ఇప్పుడు హీరోని చూసిన తరువాతనే లిన్కి భయమంతా పోయి వాడి ఫేస్లో ఒక స్మైల్ కనిపిస్తుంది. ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరికీ అవార్డు ఇస్తుంటారు. అలానే ఇప్పుడు హీరోయిన్ పేరుని పిలవగానే హీరోయిన్ కూడా స్టేజ్ పైకి వెళ్తుంది. ఫ్లవర్ క్యాప్ లాంటిది ఏమో ఇస్తుంటారు. ఇప్పుడు లిన్ కూడా ఫ్లవర్ క్యాప్ని హీరోయిన్కి ఇవ్వగా హీరోయిన్, మీరే దీన్ని నాకు వేయండి అన్నట్లు చెప్పగా లిన్ కూడా దాన్ని హీరోయిన్ తలకి వేస్తాడు. హీరో కూడా లిన్ పక్కనే నిల్చోంటాడు. సో ఇప్పుడు హీరోని చూసి, నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యా అని తెలుసా అని చెప్పి నాకేం గిఫ్ట్ లేదా అని అడుగుతుంది. అప్పుడు హీరో, ఫ్లవర్ క్యాప్ని ఇచ్చారు కదా, మరి ఇంకేమని చెప్పినప్పుడు హీరోయిన్, అది రాజు ఇచ్చింది, నాకు కావాల్సింది మీ దగ్గరనే కదా ఉంది, మీరు ఇవ్వరా అని అక్కడ కూడా హీరో దగ్గర ఫ్లోట్ చేస్తుంటుంది. ఆ టైంలోనే మిన్ని చూపిస్తారు. అతను సిన్సియర్గా వర్క్ చేస్తున్నప్పుడు అతని సెక్రటరీ వచ్చి, ఇలా అవార్డ్ ఫంక్షన్కి యువరాజు కూడా వచ్చారు అని చెప్పగా, యువరాజు ఇంకా లీవ్లోనే కదా ఉన్నాడు, అంతలో ఎందుకు వచ్చాడు అని మిన్ అడిగినప్పుడు ఆ సెక్రటరీ, రాజునే చివరి నిమిషంలో యువరాజుకి కాల్ చేసి రమ్మని చెప్పారు అని చెప్పి ఆ అవార్డ్ ఫంక్షన్లో తీసిన ఫొటోస్ని చూపిస్తాడు. అందులో హీరోయిన్కి కూడా అవార్డ్ని ఇచ్చారు కదా. సో ఇప్పుడు హీరోయిన్ ఫోటోని చూడగానే మిన్ హీరోయిన్ని చూడటానికి వెళ్ళిపోతాడు. అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. అవార్డ్ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింటుంది. సో లిన్ని రాజభవనంకి పంపిస్తుంటాడు. అప్పుడు లిన్ వచ్చి, అంకుల్ మీరు నాతో పాటు ప్యాలెస్కి రావడం లేదా అని అడగ్గా హీరో, నేను ఇంకా లీవ్లోనే ఉన్నాను, సో మీరు వెళ్ళండి, నేను త్వరలోనే వచ్చేస్తాను అని చెప్పి లిన్ని పంపిస్తాడు. ఇంకా హీరోకి అయితే ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కదా, సో వాడికి చాలానే తలనొప్పిగా ఉన్నట్లుంది. అసిస్టెంట్ చూసేసి, యువరాజా రండి హాస్పిటల్కి వెళ్దాం అని పిలుస్తాడు. కానీ హీరో హాస్పిటల్కి వెళ్ళాడా లేదా అని తెలియడం లేదు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్ని చూపిస్తారు. మిన్ హీరోయిన్ని చూడటానికి వెళ్తాడు కదా. సో ఇప్పుడు హీరోయిన్ని మీట్ అయి ఒక రెస్టారెంట్కి పిలుచుకుని వెళ్ళింటాడు. హీరోయిన్ అయితే ఇంకా కూడా ఆ ఫ్లవర్ క్యాప్ని వేసుకుంటుందా. అక్కడ ఉన్న అందరూ హీరోయిన్నే ఒకలా చూస్తుంటారు. దానివల్ల మిన్ కూడా, దయచేసి ఆ క్యాప్ని తీయచ్చు కదా, ఎందుకు ఇంకా దాన్ని వేసుకున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ని చూసారంటే, నేను ఈ క్యాప్లో చాలానే అందంగా ఉన్నా కదా, అందుకే వేసుకో అన్నా అని చెప్పి ఆ క్యాప్ని తీసేస్తుంది. ఇప్పుడు ఆ క్యాప్లో ఉన్న ఫ్లవర్స్ని చూస్తూ ఉన్నప్పుడు మిన్ హీరోయిన్ దగ్గర, నాకు ఈ క్యాప్ని చూస్తున్నప్పుడు స్కూల్ డేస్లో జరిగిన విషయమే గుర్తొస్తుంది, అప్పుడు కూడా నువ్వే కదా ఫ్లవర్ క్యాప్ని విన్ అయ్యావు, నువ్వు ఇంకా కూడా అలానే ఉన్నావు, కొంచెం కూడా మారనే లేదు అన్నట్లు చెప్తాడు. అలానే ఇప్పుడు స్కూల్ డేస్లో జరిగిన విషయాన్ని చూపిస్తారు. హీరోయిన్ మిన్ ఇద్దరు ఆ బాణం వదిలే కాంపిటీషన్లో ఒకే టీంలోనే కదా ఉనింటారు. సో ఇద్దరూ కలిసే ప్రాక్టీస్ చేస్తుంటారు. మిన్ అయితే మంచిగానే గురి చూసి బాణంని వేయడం లేదు. దానివల్ల హీరోయినే మిన్కి నేర్పిస్తుంటుంది. యాక్చువల్లీ మిన్కి స్కూల్ డేస్ నుంచే హీరోయిన్ అంటే ఇష్టం. కానీ ఎక్కడ వాడి ఫీలింగ్స్ని హీరోయిన్ దగ్గర చెప్తే వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని ఇప్పటి వరకు కూడా మిన్ హీరోయిన్ దగ్గర వాడి ఫీలింగ్స్ గురించి చెప్పకుండానే ఉంటాడు. ఇప్పుడు ప్రెసెంట్లో హీరోయిన్ దగ్గర, నీకు ఈరోజు అవార్డు వచ్చింది కదా, సో నేను నీకు ట్రీట్ ఇస్తున్నా, ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకో అని చెప్తుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతున్న ఆ టైంలోనే హీరో అసిస్టెంట్ని చూపిస్తారు. హీరో హాస్పిటల్కి వెళ్ళలేదేమో, దానివల్ల అసిస్టెంట్ ఫార్మసీలో టాబ్లెట్స్ని తీసుకుని వెళ్ళి హీరో దగ్గర ఇచ్చి, ఇలానే ఉంటే మీ హెల్త్ ఏమయ్యేది, హాస్పిటల్కి వెళ్దాం రండి అని పిలుస్తాడు. కానీ హీరో ఏం కాదు అని చెప్పి ఆ టాబ్లెట్స్ని వేసుకుని అలానే పనుకునేస్తాడు. యాక్చువల్లీ ఈరోజు జరిగిన అవార్డ్ ఫంక్షన్ వేరొక ఊరిలో జరిగింటుంది. సో హీరోయిన్ ఆ రోజు నైట్ ఒక హోటల్లోనే స్టే చేస్తుంది. ఆ హోటల్లోనే హీరో అసిస్టెంట్ కూడా స్టే
స్టే చేస్తుంటారు. సో ఇప్పుడు అసిస్టెంట్ హీరోయిన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. అప్పుడే హీరోకి హెల్త్ బాలేదు అన్న విషయం తెలుస్తుంది. సో వెంటనే వెళ్ళి హీరోని చూస్తుంది. చూస్తే హీరోకి హెవీగా ఫీవర్ రావడంతో వెంటనే డాక్టర్ని రప్పిస్తారు. డాక్టర్ కూడా హీరోని చెక్ చేసి చూసి ట్రిప్స్ అంతా ఎక్కించి అసిస్టెంట్ దగ్గర అతను మంచిగా నిద్రపోడా అని అడగ్గా అసిస్టెంట్ కూడా అవును, అతనికి ఇన్సోమ్నియా ఉంది, అప్పుడప్పుడు నిద్ర రాక చాలానే కష్టపడుతుంటాడు అన్నట్లు చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్ అందుకే అతను అంత వీక్గా ఉన్నాడు, ఈ ప్రాబ్లమ్ని ఇలానే వదిలేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, సో ప్రాపర్గా ట్రీట్మెంట్ని తీసుకోండి అని చెప్పి ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్తుంటాడు. యాక్చువల్లీ ఆ డాక్టర్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్లో ఉన్నాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ ఆ డాక్టర్ దగ్గర మీరు నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినట్లే మెయింటైన్ చేయండి, యువరాజుకి ట్రీట్మెంట్ చేసిన విషయం గురించి బయట ఎవరికి చెప్పకండి అంటుంది. అతను కూడా సరే ఓకేమా, నేను ఎవరి దగ్గర చెప్పను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ అలానే కట్ చేసి యూనాని చూపిస్తారు. లిన్ ఈ రోజు జరిగిన అవార్డ్ ఫంక్షన్ కి హీరోకి కాల్ చేసి పిలిచింటాడు కదా, దానివల్ల లిన్ని అంతలా అరుస్తుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న కోర్ట్ లేడీ రాజు ఇంకా చిన్న అబ్బాయి కదా, అందుకే భయపడి యువరాజుని పిలిచింటాడు, దానివల్ల మీరు కోప్పడకండి అంటుంది. కానీ యూనాకి ఏం భయం అని చూస్తే యూనా హస్బెండ్ కూడా ఇలానే అన్నింటికి భయపడుతూ నింటాడు, ఏ విషయాన్ని ధైర్యంగా ఫేస్ చేయలేడు. సో ఎక్కడ ఇప్పుడు కొడుకు కూడా తన హస్బెండ్ లానే అయిపోతాడేమో అని యూనా భయపడుతుంటుంది. ఇంకా ఇప్పుడు హీరో అయితే వాడి ప్రైవేట్ ప్లేస్ లో స్టే చేయకుండా హోటల్లో కూడా స్టే చేస్తుంటాడు. ఆ విషయం యూనాకి తెలిసి కోట్లేడి దగ్గర ఇయాన్ ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నాడు అని తెలిసిందా అని అడుగుతుంటుంది. ఆ కోర్ట్ లేడీ కూడా తెలిసింది రాజమాత, ఒక హోటల్లోనే స్టే చేస్తున్నారు అన్నట్లు చెప్తుంది. అలానే ఇప్పుడు హోటల్లో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. తను ఇప్పుడు ఫుడ్ కొనుక్కొని వచ్చి హీరో అసిస్టెంట్ దగ్గర పొద్దున్నుంచి మీరు తినిండరు కదా, రండి తిందామని పిలవగా ఇప్పుడు ఇద్దరు కూర్చొని తింటుంటారు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ దగ్గర యువరాజుకి హెల్త్ బాగాలేదు కదా, మరి ప్యాలెస్ కి వెళ్లకుండా ఎందుకు ఇక్కడ ఉన్నారు, ప్యాలెస్ కి వెళ్తే అక్కడ రాయల్ డాక్టర్ ఉంటారు, చూపించుకోవచ్చు కదా, లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్ కైనా వెళ్ళి చూపించుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు అసిస్టెంట్ వచ్చి యువరాజుకి ఇలా హెల్త్ బాగాలేదు అని తెలిసింది అంటే డాక్టర్స్ అప్పుడప్పుడు చెకప్ చేయడానికి వచ్చేస్తారు, అలానే డైలీ టాబ్లెట్స్ వేసుకునేలా అయిపోతుంది. ఆ తరువాత యువరాజుకి రోజు రాయల్ కిచెన్ లో నుండి సూప్ ఇంకా గంజి మాత్రమే వస్తుంది. అంతేకాదు బయట ఈ విషయం తెలిసింది అంటే ఈ మీడియా వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ఉన్నది లేనిది అని అన్నింటినీ రాసి రూమర్స్ ని స్ప్రెడ్ చేసేస్తారు. అందుకే యువరాజు ఏ విషయాన్ని బయట చెప్పడు. కానీ మీరు కరెక్ట్ అయిన టైంకి వచ్చి హెల్ప్ చేశారు, చాలానే థ్యాంక్స్ అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అసిస్టెంట్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూడగానే అసిస్టెంట్ బెదిరిపోతాడు. ఫాస్ట్ గా పైకి లేచి రాజమాత యూనా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారంట, మిమ్మల్ని ఇక్కడ చూసారు అంటే అంతే అని చెప్పి అసిస్టెంట్ ఏం చేస్తాడు, హీరోయిన్ ని ఫాస్ట్ గా పిలుచుకుని వెళ్ళి హీరో రూమ్ లో దాచిపెట్టాడు. కరెక్ట్ గా అప్పుడే యూనా కూడా వస్తుంది. రాగానే హీరో రూమ్ లోపలికి వెళ్తుంది. హీరోయిన్ కూడా అక్కడే కదా దాక్కోంది. సో ఎక్కడ యూనా హీరోయిన్ ని చూసేస్తుందేమో అని అసిస్టెంట్ యూనా వెనకాలే వెళ్తుంటాడు. కానీ చూస్తే అక్కడ హీరోయిన్ ఉండదు, హీరో కూడా లేడు. యూనా అయితే రూమ్ అంతా తిరిగి తిరిగి చూస్తుంటుంది. ఆ టైం హీరో బాత్రూమ్ లో నుండి వచ్చి అసిస్టెంట్ ని చూసి నేను మంచిగా కూడా డ్రెస్ వేసుకోలేదు, సో కాసేపు వెయిట్ చేస్తే మంచిది అన్నట్లు చెప్తాడు. యూనా బయట వెళ్ళాలి అని. యాక్చువల్లీ యూనాకి హీరో మీద డౌట్ వచ్చే ఇక్కడికి వచ్చింటుంది, అమ్మాయితో ఉన్నాడా అని. ఇప్పుడు రూమ్ లో ఎవరూ లేకపోవడంతో యూనా కూడా కోపంగా బయట వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ అయితే సూపర్ యువరాజా అన్నట్లు చెప్పేసి యూనా వెనకాలే వెళ్తుంటాడు. కానీ అలా వెళ్ళినప్పుడు బయట హాల్లోనే సోఫా మీద హీరోయిన్ పర్స్ ఉండడం యూనా చూసేస్తుంది. అంతే యూనాకి కన్ఫర్మ్ అయిపోతుంది ఇక్కడ ఆ అమ్మాయి ఉంది అని. సో ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ గా హీరో రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ ఇద్దరు నిల్చొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు యూనాని చూసి ఇద్దరికి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. యూనా అయితే కోపంగా ఇప్పుడు మంచిగా డ్రెస్ ని వేసుకోండి, కానీ రేపు పొద్దున మీరు దీనికంతా సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి అన్నట్లు చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ నిన్న నైట్ జరిగిందంతా మర్చిపోయి బాగా జాలీగా నిద్రపోతుంటుంది. ఆ టైం హీరోయిన్ అసిస్టెంట్ జియాంగ్ కాల్ చేసి హేజు ఎక్కడ ఉన్నావు అని టెన్షన్ గా అడుగుతుంటుంది.
హీరోయిన్ కూడా ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు, నేను హోటల్లోనే ఉన్నా అని చెప్పినప్పుడు జియాంగ్ వచ్చి అయితే ఎక్కడికి వెళ్ళకు, అక్కడే ఉండు, బయట ఎక్కడికి వెళ్ళకు, నేనే అక్కడికి వస్తున్నా అని చెప్పి జియాంగ్ ఆ హోటల్కి వెళ్తుంది. యాక్చువల్లీ ఏం అయింటుంది అని చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు ఇప్పుడు ఒకే హోటల్లోనే కదా ఉన్నారు. సో ఈ న్యూస్ బయట అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది, హీరో హీరోయిన్ ఇద్దరు సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారు అని. సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ అని ఫుల్ గా ఈ న్యూస్ అంతలా స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ ఈ న్యూస్ ని చూసిన హీరోయిన్ వదినకి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే దీని వల్లనేనా హేజు ఆ అబ్బాయి నచ్చలేదు అని చెప్తుండింది అని చెప్తుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ఆ న్యూస్ ని చూస్తుంది. హీరోయిన్ కి అయితే షాకింగ్ గా అంతా ఉండదు, తను హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు ఆ న్యూస్ ని చూసి ఏంటి యువరాజు ఇయాన్ యొక్క సీక్రెట్ లవర్ నేను అని చెప్తున్నారా, జనాలు అసలు ఇదంతా నమ్ముతున్నారా ఏంటి అన్నప్పుడు జియాంగ్ వచ్చి ఎందుకు నమ్మరు, ఇక్కడ చూడు, మీరిద్దరూ ఈ హోటల్లోనే కలిసి ఉన్నట్లు పక్కాగా ఫొటోస్ అంతా ఎలా ఉందని చూడు. ఇయాన్ 7 గంటలకి హోటల్ లోపలికి వెళ్తే నువ్వు 9 గంటలకు వెళ్ళిండావు, ఆ తరువాత శాండ్విచ్ ని కొనుక్కొని వెళ్ళిండావు. అంతేకాదు డాక్టర్ అంతా కూడా వచ్చిండారు కదా, అసలు హోటల్కి డాక్టర్ ఎందుకు వచ్చాడు అని అడిగినప్పుడు హీరోయిన్ ఏంటి డాక్టర్ వచ్చిన విషయం కూడా తెలిసిపోయిందా అని అడిగినప్పుడు మరి డాక్టర్ రావడం వల్ల అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని తెలుసా, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావని మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు హీరోయిన్ షాకింగ్ గా ఏంటి నేను ప్రెగ్నెంటా, దేవుడా, ఈ ప్రజల ఇమాజినేషన్ కి ఒక హద్దన్నదే లేకుండా పోయింది కదా అని హీరోయిన్ అంతలా నవ్వుతుంటుంది. అప్పుడు జియాంగ్ హేజు నువ్వు మర్చిపోయావా ఏంటి, లాస్ట్ ఇయర్ నువ్వు ఒక ఐడల్ ని డేట్ చేసినప్పుడు ఏం జరిగింది అని మర్చిపోయావా, ఆ ఐడల్ ఫ్యాన్స్ అందరూ గుడ్డుతోనే నిన్ని కొట్టారు, నీ కార్ ని డ్యామేజ్ చేశారు, ఆ తరువాత రోజు పొద్దున్న నీ ఇంటి దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ ని కొట్టేసి పారిపోయేవాళ్ళు, నిన్ని ఎంతలా ఇబ్బంది పెట్టారు, అదంతా నీకు కొంచెం కూడా గుర్తు లేదా అని అడిగినప్పుడు హీరోయిన్ ఇయాన్ ఏం ఐడల్ కాదు కదా అని చెప్పినప్పుడు జియాంగ్ వచ్చి అతను ఐడల్ కన్నా ఫేమస్ అయిన ఒకడు, ఐడల్ ఫ్యాన్స్ అక్కడక్కడ మాత్రమే ఉంటారు, కానీ యువరాజు ఇయాన్ కి ఈ దేశం అంతా ఫ్యాన్సే కదా, సో వాళ్ళ చేతికి చిక్కావంటే సచ్చావు నువ్వు అంటుంది. అప్పుడు హీరోయిన్ నేనేం అతన్ని లవ్ అంతా చేయడం లేదు కదా అంటుంది. హేజు నువ్వు సీరియస్నెస్ తెలియక మాట్లాడుతున్నావు అని గట్టిగా అరిచినప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఎందుకు నువ్వు ఇప్పుడు నన్ను ఇలా అరుస్తున్నావు, బేబీ భయపడితే ఎలా, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా కదా అని చెప్పి మళ్ళీ నవ్వుతూ కూర్చోంటుంది. ఇంకా ఆ టైంలోనే మిన్ని చూపిస్తారు. ఆ ఊరికే హీరో హీరోయిన్ గురించిన న్యూస్ తెలిసిపోయింది, అలాంటిది మిన్ కి తెలియకుండా ఉంటుందా, ఆల్రెడీ మిన్ కి హీరోయిన్ అంటే ఇష్టం కదా, సో ఈ న్యూస్ విని మిన్ కి బాధగా ఉంటుంది. వెంటనే హీరో హీరోయిన్ ఇద్దరికి కాల్ చేస్తాడు, కానీ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు, హోటల్లో నుండి వాడి ప్రైవేట్ ప్లేస్ కి వెళ్తుంటాడు. అప్పుడు అసిస్టెంట్ దగ్గర నేను హేజు దగ్గర మాట్లాడాలి, పిలుచుకునిరా అని చెప్పగా హేజు కూడా హీరో స్టే చేస్తున్న ఆ ప్రైవేట్ ప్లేస్ కి వెళ్తుంది. ఈ న్యూస్ వల్ల ఇక్కడ హీరోయిన్ ఫీల్ అవుతుందో ఏమో అని హీరో హీరోయిన్ దగ్గర మాట్లాడటానికి రమ్మని చెప్పింటాడు. కానీ హీరోయిన్ జాలీగా నవ్వుతూ కూర్చుంటుందా, ఏమంటే హీరోయిన్ ఎలా అయినా హీరోని పెళ్లి చేసుకోవాలి అని అనుకొని ఉంటుంది కదా, సో ఇప్పుడు ఇలాంటి రూమర్ రావడంలో హీరోయిన్ కి హ్యాపీగానే ఉంటుంది. సో ఇప్పుడు హీరో పర్లేదు కదా, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా చాలా ధైర్యంగా ఉన్నావు అని చెప్పినప్పుడు హీరోయిన్ నేనెప్పుడు ఇంతే, ఇలానే ఉంటాను అని చెప్పి నిన్ననే మిమ్మల్ని చూశాను, కానీ అంతలో నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యా అని తెలుసా అని అప్పుడు కూడా హీరోయిన్ ఫ్లోట్ చేస్తుంటుంది. అప్పుడు హీరో నాకు చెడ్డ పేరు రావాలి అని నిన్ని కూడా ఇందులోకి లాగి ఇలా రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు, దానివల్ల నన్ను క్షమించు, సారీ అని చెప్పి నీకేమైనా కావాలి అంటే అడుగు, ఖచ్చితంగా నీకోసం నేను చేస్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను మీ దగ్గర ఏం అడుగుతా అని మీకే బాగా తెలుసు అని చెప్పి ఒక రెడ్ కలర్ క్లాత్ ని తీసి పెడుతుంది. అందులో ఒక పేపర్ మీద ఎండిన ఫ్లవర్స్ ఉంది, దాన్ని చూపించి ఇది గుర్తుందా అని అడుగుతుంది. ఏమని చూస్తే హీరో హీరోయిన్ స్కూల్ చదువుతున్న టైంలో బాణం వేసే పోటీ జరుగుతుంది కదా, అందులో ఫైనల్ రౌండ్ లో హీరో హీరోయిన్ ఇద్దరు ఆడుతారు కదా, అప్పుడు హీరోయిన్ టీమే విన్ అయింటుంది. సో అప్పుడు ఫ్లవర్ క్యాప్ ని ఇచ్చింటారు, అందులో ఉన్న ఫ్లవర్సే ఇది. ఇప్పుడు అలానే ఆ కాంపిటీషన్ ని చూపిస్తారు. ఆ ఫైనల్ రౌండ్ లో హీరో బాగా గురి చూసే బాణం ని వేస్తాడు, అయినా ఎలా మిస్ అయింది అని తెలియడం లేదు. ఇప్పుడు వాడు బాణం ని వేసిన తరువాత వాళ్ళ నాన్నని తిరిగి చూస్తాడు, కానీ వాళ్ళ నాన్న ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ లేదు. చిన్నప్పటి నుండి
హీరో ఏ కాంపిటీషన్లో విన్ అయినా సరే, మంచి మార్క్స్ తెచ్చుకున్నా సరే వాళ్ళ నాన్న అస్సలు పట్టించుకోడు. అంతేకాకుండా చిన్నప్పటి నుండి హీరో దగ్గర నువ్వు ఎప్పుడు మీ అన్నయ్య కన్నా తక్కువగానే ఉండాలి, మీ అన్నయ్య కన్నా కూడా హై పొజిషన్కి నువ్వు వెళ్ళనే కూడదు అన్నట్లు చెప్పింటాడు. దానివల్ల కావాలని ఆ కాంపిటీషన్లో ఓడిపోయాడా ఏమని తెలియడం లేదు. ఇంకా అలానే ఇప్పుడు ప్రెసెంట్లో చూపిస్తారు. హీరో హీరోయిన్ దగ్గర అడుగుతాడు కదా, నీకేం కావాలి అని. ఇప్పుడు హీరోయిన్, చిన్నప్పటి నుండి నేనంటే ఎవరికీ నచ్చదు, నేను మా అమ్మ నాన్నకి పెళ్ళి అవ్వకుండానే పుట్టేశానంట, అందులో నా తప్పేముంది, కానీ అందరూ నన్నే ఒకలా తప్పుగా మాట్లాడుతున్నారు. మా అన్న అయితే మంచిగానే చదవడు, స్కూల్లో నుండి మా అన్నని సగంలోనే పంపించేశారు, అయినా మా నాన్న మా అన్నకి డొనేషన్ని కట్టించి చదివిపించాడు. ఇప్పుడు బిజినెస్ని కూడా మంచిగా చూసుకోవడం లేదు, అయినా మా నాన్న మా అన్నని ఏమన్నాడు. కానీ నేను బిజినెస్లో ఒక చిన్న మిస్టేక్ని చేసిన, నా దగ్గర ఉన్న కంపెనీని మా నాన్న లాక్కోవాలి అని చూస్తున్నాడు. మా నాన్నకి నాకన్నా మా అన్నయ్యనే చాలా ముఖ్యం. ఎందుకని నువ్వు అనుకుంటున్నావు? వాడు నాకంటే పెద్దోడు అనా? లేదంటే వాడు ఒక అబ్బాయి కావడం వల్లనా? లేదంటే వాడు లీగల్గా పుట్టాడన్నా? అది కూడా కాదు అంటే వాడొక నోబెల్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నాడన్నా? మేబీ అయిండొచ్చు. అందుకే నేను ఒక రాయల్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతున్నా అని చెప్పినప్పుడు హీరో, హో, జస్ట్ ఆ రాయల్ ఫ్యామిలీ అన్న టైటిల్ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా అని హీరో అడగ్గా, హీరోయిన్, ఏంటి జస్ట్ టైటిలా? ఆ టైటిల్ లేక నేను నా లైఫ్లో ఎన్ని మిస్ చేసుకున్నా అని తెలుసా అంటుంది. ఇప్పుడు హీరో కాసేపు ఆలోచించి హీరోయిన్ దగ్గర, యువరాజు వైఫ్గా అవడానికి రెడీగా ఉండు, మన ఈ పెళ్లి వల్ల ఈ దేశాన్ని నువ్వు ఎదిరించాల్సిన సిచ్యువేషన్ రావచ్చు, సో అదంతా ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అంటాడు. హీరోయిన్ ఆశపడినట్లు హీరో ఫైనలీ పెళ్లికి ఓకే చెప్పడంతో హీరోయిన్కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.